రాఘవ్ గారు చేశారు సాయం, దానివల్ల నాగి గారికి అయింది పెద్ద గాయం. ఇంతకీ అతను చేసిన సహాయం ఏంటి, నాగి గారికి పడిన గాయం ఏంటి తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. జబర్దస్త్ ప్రతి గురువారం రాత్రి 9:30కి తప్పకుండా చూడాలి. న్యాయమూర్తులందరికీ నమస్కారం. ఒక్క నిమిషమే, పెద్దవాళ్ళని పక్కన పెట్టి అమ్మాయితో మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. పెద్దవాళ్ళని పక్కన పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకొని ఉండాల్సి అనుకున్నాను సుమి పంచి ఇంకా పర్లేదేంటా అని. ఇదిగో నన్ను చూడగానే నీ మనసు పారేసుకున్నావు, తీసుకో. అంటే నీ తప్పేమీ లేదులే, అందంగా పుట్టడం నాదే తప్పు, ఏం చేస్తాం. ఇంకో విషయం, అందంగా ఉన్నాను కదా అని ప్రపంచంలో అమ్మాయిలందరూ నన్నే ప్రేమించడం మొదలు పెడితే ఆ మనసులన్నీ దాచుకోవడానికి మా ఇంట్లో అంత చోటు లేదండి. వీళ్ళు చూసి ఎవరి మనసులు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. అయ్యో అయ్యో, క్యాప్ ఎవరో పారేసుకున్నారండి. ఇంకో విషయం తెలుసా అండి, ఇంకులోని పెన్నుకైనా విలువ ఉంటుందేమో కానీ క్యాప్ లోని పెన్నుకి అస్సలు విలువ ఉండదండి. ఎలాగైనా సరే ఈ క్యాప్ను వాళ్ళకి అందజేసేస్తాను. అన్నట్టు మా సతీమణి మీకు పరిచయం చేయలేదు, చేస్తాను ఉండండి. హిడింబా హిడింబా. ఏంటది? పెన్ను లేని క్యాపు. తెలుస్తుంది, ఇదండి వీడి వరుస. రోడ్డు మీద పడిన చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో తగిలేస్తాడు. ఇప్పటికే సగం చెత్తతో ఇల్లంతా నిండిపోయింది. పారే ముందెళ్ళి. సరేలే, నగలు కూడా దొరికాయి, ఇది కూడా తీసుకెళ్లి రోడ్డు. అది నేను పారేస్తాను కదా. ఎలా? అబ్బా శృతి హాసన్, మస్తు షేడ్స్ ఉన్నాయే నీలోని. దీని మాటలు నన్ను ఎంతగా బాధిస్తున్నాయో తెలుసా అండి. జబర్దస్త్ ప్రతి గురువారం రాత్రి 9:30కి తప్పకుండా చూడండి. ఎలాగైనా సరే ఈ క్యాప్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళకి అందజేయమని చెప్తాను. అయ్యో ఎవరో బ్యాగ్ కూడా పారేసుకున్నారు ఇక్కడే. ఇదేంట్రా సెల్లంతా ఖాళీ ఉంది? ఖాళీ ఏం లేదండి, మొత్తం వీడియోలతో నింపేయండి. రండి రండి రండి, ఇలా నిలబడి వీళ్ళు ఒకళ్ళండి స్టేజ్ ఎక్కి ముందేమో రావగానే డామినేట్ చేద్దాం అనుకుంటారు. స్టేజ్ ఎక్కిన తర్వాత వీళ్ళకి కూడా చేయరు. ఏం చేశారు వీళ్ళు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయారండి. వదిలే, ఇప్పుడు వీళ్ళని కాపాడేవనుకో రేపు మనం కాపాడు. మా అన్నని మాత్రం చెప్ప పంపించేయి. దొంగతనాలు చేస్తారా? కుర్చీ మడత పెట్టి కొడతారు ఒక్కొక్కడి. పెన్న క్యాప్ ఎక్కడ పడిపోయిందిరా. ఇలాగే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే క్యాప్ లేదనుకుంటారు. కాదు, నాకు డిసిప్లిన్ లేదనుకున్నారు. క్యాప్ ఎత్తుకో. ఇన్స్పెక్టర్ గారు, ఎవరైనా మీ పెన్నదేమో చూడండి. అరే అరే అరే, మందే ఎక్కడ దొరికింది? ఈ పోలీస్ స్టేషన్ ఎదురుకునే దీనంగా రోడ్డు మీద పడి ఉంటే తీసానండి. అవునా? అబ్బాబ్బా, ఫస్ట్ టైం టైం గురించి ఉంటాను తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాను రా బాబు. ఈ బ్యాగ్ కూడా అలాగే బ్యాగ్ గల వాళ్ళకి అందజేసేస్తే అదే ఆనందం వాళ్ళ మొహంలో చూడొచ్చండి. ఇచ్చేద్దాం. సార్ ఒక గంటలో ఈ బ్యాగ్ ఎవరితో కనిపెట్టి ఇచ్చేద్దాం సార్. ఓకేనా? ఎందుకు ఎడుతున్నాడు? 10,000 కోసం ఆడటమేమో. ఇది కూడా మనకి ఇవ్వడం. మొట్టమొదటిసారిగా బాధ్యత అయితే ఉన్న క్యారెక్టర్ లో మీరు కనిపిస్తుంటే తట్టుకోలేక ఏడుస్తున్నానండి. తప్పకుండా అందజేస్తాను. జబర్దస్త్ ప్రతి గురువారం రాత్రి 9:30కి తప్పకుండా. ఎల్లవయ్యా బాబు, నేను అందజేస్తాను కదా. వెళ్ళు, ఆ బ్యాగ్ తీసుకుని మూలాలి. నేను డిఎస్పీ గారి దగ్గర వస్తాను. ఓకే. నెక్స్ట్ డే కానిస్టేబుల్, కేసులే ఉన్నాయి. ఆ కేసులో అయితే ఒక కేసు వ్యూ చల్లగా ఉందండి, ఇంకో కేసు అయితే వితౌట్ కూలింగ్ ఉంది. అది కాదు, పోలీస్ స్టేషన్ కేసులో ఫైల్ అయ్యి. ఇన్స్పెక్టర్ గారు మీరు ఇంకా బ్యాగ్ వాళ్ళకి అందజేయలేదు కదండి. నీకెలా తెలుసు? నా గుండె అంతా చాలా భారంగా ఉందండి, అస్సలు తగ్గలేదు. సరే వెనక్కి తిరుగు. వద్దండి దయచేసి ఎలాగైనా వాళ్ళు బ్యాగ్ వాళ్ళు మీకు నేను అందజేస్తానయ్యా. కొద్దిగా మేము బిజీగా ఉంటాం కదా, ఖాళీగా ఉండం, మా పనులు ఉంటాయ్యా. మీరు 2 అబద్ధాలు చెప్పారు. ఏంటది? 1 మీరు బిజీగా ఉండడం, 2 మీకు పనులు ఉండవండి. నేను ఎత్తుకు పెడతాను, నువ్వు వెళ్ళి చెప్తాను. తప్పకుండా చెప్పారు కదా. సార్ మీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. కారు యాక్సిడెంట్ అయింది కాదు సార్. మీ ఆవిడ వెళ్తాను లేచిపోయిందా? ఏం కావాలి నీకు? ఇంటికి వెళ్తాను. ఓకే, నేను కూడా వెళ్తానండి. అర్ధరాత్రి ఈ ఏరియాలో ఆల్కహాల్ వాసన వస్తుందంటే ఖచ్చితంగా అత్తగాడిల్లు ఇక్కడే ఉంటుందండి. ఏమండి అబ్బా ఎవరయ్యా అర్ధరాత్రి? నువ్వేంట్రా డైరెక్ట్ ఇంటికి వచ్చావు? మీరు ఇంకా బ్యాగ్ అత్తగాడికి అందజేయలేదు కదండి. నీకెలా తెలుసు? గుండెల్లో భారం అంతా ఇంకా అలాగే ఉందండి. నేను ఎత్తుకు పెడతాను, నువ్వు వెళ్ళు. ఎలాగైనా ఖచ్చితంగా ఎత్తుకు పెడతాను, వెళ్ళు. జబర్దస్త్. ఇంటికి వచ్చేస్తా దరిద్రుడు.
ఎలాగైనా బ్యాగ్ అతగాడికి అందజేస్తారు కదండి, అందజేస్తారు కదండి, అందజేస్తారు కదండి. అబ్బా అన్న చేస్తారా రేపు ఏదో ఒకటి చేసి ఈ బ్యాగ్ అందజేసేయాలి. నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి. ఏం నడక మార్చావు? బ్యాగ్ ఇంకా మీరు అందజేయలేదు కదా. కంగారు పడుకో ఆల్రెడీ రే బ్యాగ్ కూడా దొరికాడు పిల్లు రారా ఏమయ్యా నీ బ్యాగ్ పోయింది కదా. అవును సార్. మనోడికి దొరికింది. ఓ మీరేనా? చాలా థ్యాంక్స్ అయ్యా బాబు. ఈ బ్యాగ్ రోడ్డు మీద పారేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పళ్ళని పక్కన పెట్టి నీకివ్వడానికి తిరగాల. జబర్దస్త్ పురాణంలో నీకేసే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు స్కిట్లు రాస్తావు కానీ జడ్జిలు నవ్వరు, యాంకర్ నవ్వుతుంది కానీ రాంగ్ టైమింగ్ లో నవ్వుతుంది. ఆ బ్యాగ్ నాది కాదు సార్. ఆయన ఏదో 10 రూపాయలు ఇస్తాను టీ డబ్బులు కంటే ఒప్పుకున్నాను సార్. నిజంగా నాది కాదు సార్. జబర్దస్త్ ప్రతి గురువారం సాయంత్రం 9 గంటలకి. అయ్యో మీరు ఎందుకంటే భయపడతారు, నేను మిమ్మల్ని ఏమీ అన్నండి. నీ బ్యాగ్ తప్పనిసరిగా ఇచ్చే ఫోన్ వస్తుంది సార్. సార్ ఫోన్ తప్పకుండా నీ బ్యాగ్ ఇచ్చేది మా డిఎస్పీ గారు ఫోన్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. మిస్టర్ నాగి, Yes, sir. మీకు బ్యాగ్ పోయిందని ఒక కంప్లైంట్ వచ్చింది కదా, ఇప్పటిదాకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదంట. 24 అవర్స్ లో మీరు బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. సార్ సార్ వద్దు సార్, అంత దాకా రానిచ్చుకోండి సార్. ఓకే రే ఈ బ్యాగ్ బాగోదు అక్కడ దాకా వెళ్ళిందా? ఎలాగా మీకు చేత కదా, నేనే పెద్ద ఆయనకు ఒకసారి కంప్లైంట్ చేశాను సార్. అయ్య బాబు ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. मैं दिल्ली से बात कर रहा हूँ. वो बैग बिना ना दे दिया उसको. आपको कैसे मालूम है सर? इधर तक आ गया, जल्दी दे दो. शुक्रिया. రే 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 యుఎస్ నుంచి ఫోన్ వస్తుంది. యుఎస్ నుంచి ఈవెంట్ ఏమో మాట్లాడండి. అదే కదా ఆపరేషన్ ఆగో. హలో. Yeah, this is burden from American government. Yes sir. Yeah, you got a complaint about the bag and you didn't give it. ఇలా వాడి Yeah, I get it so much small. No problem. రే నీ బ్యాగ్ నీకు ఇచ్చేస్తాను వెళ్ళు. అందజేస్తారు. అందజేస్తారా లేకపోతే ఉద్యోగం పోయిన అంతా వెళ్ళు. జబర్దస్త్ ప్రతి గురువారం రాత్రి 9. ఆ బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ అది ఇల్లు ఎక్కడ? ఇల్లు ఇక్కడ ఉంటది. రే బంగారం అయ్యో మీరు ఎందుకు వచ్చారండి? ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదండి. ఈ ఓనర్ ఎక్కడ దొరకలేదు. ఈ బ్యాగ్ నువ్వే తీసుకెళ్ళి దొరికితే మాత్రం ఇచ్చే. అలాగే. ఏ ఆ బ్యాగ్ మళ్ళా ఇంట్లోకి ఎందుకు వచ్చింది? ఈ బ్యాగ్ గురించి మీకు తెలుసా అండి? నాకు తెలియకపోవడం ఏంటి? అది నాదే. బాగా చిరిగిపోయిందని పనికిరాదని బయటపడేసా. ఇది చిరిగిపోయిందండి. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, చిరిగిపోయిన బ్యాగ్ ని మేమేం చేసుకుంటామండి? మళ్ళీ రోడ్డు మీదే పారేద్దామండి. అది ఇంకా తిరగలేదురా. నేను చింపుతారా నిన్ను? రే ఆడు పెద్ద తేడాగాడు రా. ఆడితో పెట్టుకోకరా. ఎందుకు నువ్వెవరు? నీ ముందు పోస్ట్ లో పోయింది నేనే. ఇంత సంపిన్ దొరికిందని తీసుకొచ్చాడు. ఆ సంపిన్ పోయింది, నా ఉద్యోగం పోయింది. అది చెప్దామని వస్తే ఇందా ఫోన్ మాట్లాడు నువ్వే కింద నుంచి. ఇప్పుడు ఏం చేద్దాం? నీ తర్వాత వచ్చేవాడిని కాపాడదాం పద. ఈ దొంగకి ఎందుకు మీరు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు? సీరియస్ పోలీస్. సీరియస్ పోలీస్ నైట్ డ్యూటీలో. ఓసారి కూర్చోబెట్టాలి సార్ మనతో పాటు అయితే. నన్ను కలుపుతాడు. కృష్ణ భగవాన్ సార్, కామెడీ రాకెట్ నచ్చిందా మీకు? రాకెట్ రాఘవా బాగుంది. చాలా అంటే అపరిచితుల్లో సాఫ్ట్ క్యారెక్టర్ తీసుకుని ఇదంతా చేశారు. ఎవరిది స్క్రిప్ట్? ఎవరిది? బాగుంది. బాగా చాలా బాగుంది. చాలా నచ్చినాయి. బాగుంది. ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు, మీ ఇమేజ్ కి తక్కని ఒక యాప్ట్ క్యారెక్టర్. ఈజీగా లైక్ ఆ అమాయకత్వంలో మీరు అలాగా చాలా యాప్ట్ గా సెట్ అయ్యారు. మీరు చాలా బాగా చేశారు. ఆల్ ఆర్ గుడ్, వెరీ గుడ్. మేడం ఏమంటారంటే ఇదే కోఆపరేషన్ ప్రాక్టీస్ లో కూడా ఇమ్మంటున్నారు. మేడం ఏమంటున్నారంటే ఇదే కోఆపరేషన్ పేమెంట్ లో కూడా ఇమ్మంటున్నారు.